కొత్త రేషన్ కార్డుల ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మంత్రి వివేక్ వెంకటస్వామి ఎదుటే గొడవకు దిగారు. కాంగ్రెస్ పార్టీ నాయకులే కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నినాదాలతో మంత్రి ఒకంత సీరియస్ అయ్యారు. ఇదేం పద్ధతి అంటూ అల్లరి చేస్తున్న నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ముట్రాజ్పల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డిని స్టేజీపైకి ఆహ్వానించలేదు. కాగా కార్యక్రమం మొదలవుతున్న సందర్భంలో స్టేజీ కింద ఉన్న కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. నర్సారెడ్డిని స్టేజ్ పైకి ఎందుకు పిలవలేదని అల్లరి చేశారు. కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ స్టేజ్ పైకి కూడా వచ్చారు. మంత్రి ఎదుటి తీవ్ర స్థాయిలో అరుపులు కేకలు వేశారు. దీంతో మంత్రి వివేక్ సీరియస్ అయ్యారు. ఇదేం పద్ధతి, ఇది ప్రభుత్వ కార్యక్రమం, కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాం అనుకుంటున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమైనా ఉంటే బయట చూసుకుంటాం, ఇక్కడ ఆందోళన చేయవద్దని హెచ్చరించారు. మన రాష్ట్ర శాఖా మాత్యులకు మన స్థానికుల నుండి చక్కటి సన్మాన కార్యక్రమం జరుగుతోంది. నర్సారెడ్డి ఎక్కడ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారు, బంద్ కరో భయ్యే, ఇది ప్రభుత్వం కార్యక్రమము, ప్రజలు వచ్చిన రేషన్ కార్డు కోసము, ఇది పార్టీ కార్యక్రమం కాదు. ఏదైనా ఉంటే మనం బయట సెటిల్ చేసుకుందాం.